నిహారిక ప్రస్తుతం సినిమాలే ప్రపంచంగా ఉంటున్నారు. నటించడం, నిర్మించడం అంటూ ఫుల్ బిజీగా అయిపోయారు. ఫ్యామిలీ లైఫ్ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదనిపిస్తుంది. ఇక రెండో పెళ్లి మీద కూడా ఎలాంటి ఇంట్రెస్ట్ లేనట్లుగానే కనిపిస్తున్నారు. చైతన్యతో నిహారిక విడిపోయిన తరువాత ఫుల్గా సినిమాల మీద ఫోకస్ పెట్టేశారు. ప్రస్తుతం వెబ్ సిరీస్లో నటిస్తూ, నిర్మిస్తూ కొన్ని చిత్రాల్లో కూడా లైన్లో పెట్టేశారు. గత ఏడాది కమిటీ కుర్రాలు అంటూ నిర్మాతగా మొదటిసారి థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. నిహారిక తాజాగా తను గాల్లో తేలిపోతున్నట్టు అని పరోక్షంగా చెప్పేశారు. ఎంతో సంతోషంగా ఉన్నట్లుగా పోస్ట్ పెట్టారు. మ్యాటర్ ఏంటని మాత్రం అడగండి అని చెప్పేసింది. తనతో పాటుగా వెబ్ అవుదామని, చిల్ అవుదామని చెప్పేసింది. ఇది తన డ్రీమ్ అని, ఇంత త్వరగా కళ నెరవేరుతుందని అనుకోలేదని, యాక్టింగ్ కెరియర్లో ఇదొక మైలురాయి అని అవుతుందని నిహారిక చెప్పుకొచ్చారు. వీటిని బట్టి చూస్తే నిహారిక ఏదో క్రేజీ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తుంది. నిహారిక వేసిన ఈ పోస్ట్ అందరిలో రకరకాల అనుమానాలు తెరకెక్కిస్తున్నాయి. నిహారికకు వచ్చిన ఈ సినిమా ఆఫర్ ఏంటి? ఏ భాషలో ఆమెకు ఆఫర్ వచ్చింది? డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమిటని చెప్పబోతుందా? చిరంజీవి సినిమాలో ఛాన్స్ వచ్చిందా అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే విశ్వంబరలో నిహారిక కనిపిస్తుందనే వార్త వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ టైంలో నిహారిక ఇలా పోస్ట్ వేయడంతో అంతా అది నిజమే అని అనుకుంటున్నారు. నిహారిక తమిళంలో అయితే అడపాదడపా చిత్రాలు చేస్తూనే ఉంది. అక్కడ రొమాంటిక్ సీన్లో రెచ్చిపోతూ నటిస్తూ సంగతి తెలిసిందే. తెలుగు ట్రెండ్కు తగ్గ వెబ్ సిరీస్ను నిర్మిస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. అక్కడ యూత్ కంటెంట్లు, కార్పొరేట్ సాఫ్ట్వేర్ ట్రెండ్కు తగ్గ కంటెంట్ను నిర్మిస్తూ ఉంటున్నారు. ఇక తెలుగులో మాత్రం నటనకు దూరంగానే ఉండాలని నిహారిక ఫిక్స్ అయినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ ఆమె చేసిన ఏ ప్రయత్నం కూడా నటిగా విజయాన్ని అందించలేకపోయిన సంగతి తెలిసిందే. అందుకేలా నిర్మాతగా అక్కడ సెటిల్ అయిపోయిందని, కానీ వెబ్ సిరీస్లో మాత్రం బాగానే నటిస్తున్నట్టు తెలుస్తుంది.